హలో గైస్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు దాత్రి తెలుగు టీవీ. నా పేరు విష్ణురెడ్డి. నా పేరు భార్గవి రెడ్డి. సో మనము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాము. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. యాక్చువల్లీ మేము వెళ్ళేది అనంతగిరి అన్నట్టు అనుకున్నాము, బట్ తెలుసుకుంటూ టెంపుల్ ఉందని చెప్పేసి తెలిసిందనమాట. సో అందుకనే వీఆర్ గోయింగ్. ఇంకా డీటెయిల్స్ చెప్తాం అనమాట. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే వచ్చేసాము. ప్లేస్ ఎక్కడ చెప్పాలా ఇప్పుడు? దామగుండం. సో దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం. సో ఈ ప్లేస్ ఎలా అంటే దీనికి చాలా హిస్టరీ ఉందండి. అంత ఇంత హిస్టరీ కాదు, చాలా అలా వినగానే ఆల్మోస్ట్ 100 years చరిత్ర ఉన్న టెంపుల్ అన్నమాట. చాలా చాలా తక్కువ టెంపుల్స్ ఉన్నాయి. 100 years అంటే 100 years అబోవ్ యాక్చువల్లీ చెప్పాలంటే 100 years కాదు, 100 years అబోవ్నే ఉంటుంది. తపస్సు చేశారు, కానీ దానికి మించిన చరిత్ర ఉంది ఇక్కడ. రాముడు ఉన్నప్పటి చరిత్ర ఇది. సాక్షాత్తు విష్ణుమూర్తి రాముడి రూపంలో వచ్చి ఇక్కడ ఆ లింగం ఉంటుంది కదా, శివలింగం, దాన్ని చేతులతో తయారు చేశాడు అనమాట. అందుకని ఈ ఆలయం పేరు రామలింగేశ్వర ఆలయం. సో రాముడు శివుడు కలిసి ఇక్కడ ఉండడం చూసారా, ఇక్కడ ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద టెంపుల్. ఇంకేమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, మెయిన్ గా ఇక్కడ చాలా మంది చెప్తారు ఏంటి అంటే, రాముడు లంకకి వెళ్ళేటప్పుడు ఈ దారిలో వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడల్లా అతనికి రాముడికి ఒక దోషం ఉందంట. ఆ దోషం కోసం ఆగిన ప్లేస్ లో అన్నిట్లో ఏంటి అంటే లింగాన్ని ప్రతిష్ఠించాడు. సో అప్పుడు అలా కూడా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అలా పెట్టారు అన్నమాట. సో ఇంకా చాలా 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 చరిత్ర ఉంది. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ 7 నదులు కలిసిన 5 గుండాలు ఉన్నాయి అన్నమాట. అక్కడ చూస్తే మీకు ఒక గుండం కనిపిస్తూ ఉంటుంది. సో దాని మధ్యలో కూడా శివుడు ఉంటాడు అన్నమాట. వెళ్ళే దారి ఉంటుంది, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా వాటర్ ఉన్నాయి, రైనీ సీజన్ కదా, చాలా వాటర్ ఉన్నాయి అన్నమాట. అందుకనే ఇంకోటి ఏంటి అంటే, సో మనం ఇక్కడ టెంపుల్ వరకు అయితే వచ్చేసాము, ఆలయం దగ్గరికి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చూపించాలనుకుంటున్నాను నేను. అలా మన ముందు చూడండి ఒకసారి, అక్కడ దూరంగా కనిపిస్తుందా? ఎవరో తెలుసా? గరుత్మంతులు వారు. సో గరుత్మంతులు వారు బేసిక్గా మనకి ఎక్కడ ఉంటారంటే వైష్ణవి దేవి ఆలయాల్లో కనిపిస్తారు కదా, అంటే విష్ణుమూర్తి ఉన్న గుడిలలో మాత్రం కనిపిస్తారు. కానీ ఇక్కడ మనకి ఎందుకుంది, ఇక్కడ శివుడు ఉన్నాడు. ఎవరు తయారు చేశారు? రాములు వారు స్వయంగా తన చేతులతో ఆ శివలింగాన్ని అయితే తయారు చేశాడనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ గరుత్మంతులు వారు కనిపిస్తారు. సో చాలా ఇంట్రెస్టింగే కదా. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నవగ్రహాలు ఉన్నాయన్నమాట. సో నవగ్రహాల తర్వాత ముందరికి వెళ్ళంగానే హనుమంతుడు ఉన్నాడు. హనుమంతునికి పక్కన మనకి ఏముంది అంటే శివాలయం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది, శ్రీరాములు వాళ్ళు సాక్షాత్తు ఆ చేతులతో తయారు చేసిన విగ్రహం ఎలా ఉంది మనం వెళ్ళి చూద్దాం. కూడా చాలా పాతది, మీరు చూస్తుంటే నేను అర్థమైపోతుంటుంది. ఇది చెప్పొచ్చు చూడంగానే, ఓకే చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నేను చాలా మంది చెప్తారనమాట, అంటే మమ్మీ వాళ్ళు అలా, మీకు ఏమైనా విషెస్ ఉంటే శివుడు లైక్ నంది ఉంటారు కదా, నంది చోలో చెప్తే శివుడికి కన్వే చేస్తారు అని చెప్పేసి. సో అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, బట్ చూసారు కదా, ఇక్కడ మన ముందు కనిపించేదే మధ్యలో శివలింగం ఉంటుందన్నమాట. కనిపిస్తుంది కదా ఎల్లో కలర్, ఒక చిన్న గర్భగుడి లాగా, అందులో శివలింగం ఉంటుంది. చుట్టూతా వాటర్ ఉంటాయి అన్నమాట. మధ్యలో నుంచి సన్న రోడ్డు ఉంటుంది, అంటే రోడ్ కూడా కాదు, ఏదో సిమెంట్తో వేసారు. దానిలో నుంచి నడుచుకుంటూ శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. చలో మనం వెళ్దాం. ఇప్పుడు నీళ్ళ లోతు ఎంత ఉందో తెలీదు, ఒకవేళ తక్కువ లోతుందంటే మనం వెళ్దాం. ఎల్లో కలర్లో గర్భగుడి కనిపిస్తుంది కదా, ఆ గర్భగుడి లోపలే మనకి ఇంకొక శివలింగం ఉంటుందన్నమాట. సో ఆ శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనము ఇక్కడ చుట్టూతో కనిపిస్తున్న వాటర్ ఉంది, ఒక చిన్న పాండ్ లాగా, మధ్యలో సన్న ఒక సిమెంట్తో కట్టారనమాట, కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. దాని ముందే గణేశుడిది విగ్రహం ఉంది. చూడండి శివలింగం. మనకి ఇలా కనిపిస్తుంది, కానీ ఇది చాలా డీప్.
గైస్ ఇక్కడ ముందర వెళ్తున్నారు చూడండి ట్రాక్టర్. ఆ ట్రాక్టర్ మనకి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఇంకా బాగుంటుంది. ఇక్కడే ఋషి తపస్సు చేసిన ప్లేస్ అని చెప్పినాడు అనమాట. అయితే మా వెనకాల వచ్చేసి తీసుకొని వెళ్తాము అని చెప్పేసి అన్నాడు. రోడ్డు మాత్రం చూస్తే దారుణంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళి ఆ గుహలు చూస్తున్నాం. ఇట్లా వెళ్ళాలా? దామగుండం రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి కొంచెం దూరం ఇట్లా కారేసుకొని వచ్చాం మేము. కారేసుకొని రాగానే ఇక్కడ 2 గుహలు ఉంటాయి అనమాట. ఎక్కడైతే ఆ ముని ఉన్నారు కదా, ముని తపస్సు చేసిన ప్రదేశం అనమాట. రండి కెమెరామెన్, ముందే వెళ్ళిపోతుంది పప్పి. పైనకి వెళ్ళి చూసాం అసలు ఎలా ఉంటుందో. ఓకే, సో గైస్ మనమైతే 2వ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది ఏంటి అంటే ఇక్కడ ఆ ముని తపస్సు చేసిన ప్రదేశం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకేముందంటే ఫస్ట్ పెద్ద సర్పం కింద శివలింగము. ఎంత బాగుంది కదా చూడడానికి, అయితే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం కింద నుంచి చూడగానే ఫస్ట్ చాలా భయం వేస్తుంది. ఒకటేసారి ఎక్కేటప్పటికి కనిపించేసింది కాబట్టి అలా అనిపించింది. ఆ తర్వాత వెనకాల చూడండి, ఇక్కడ ఒక గుహ, అక్కడ ఒక గుహ. సో ఇప్పుడు మనం గుహ లోపల ఏముందో చూద్దాము. ఇదే అండి ఫస్ట్ గుహ. ఇక్కడే తపస్సు చేసుకునే వాళ్ళని విన్నాను. చూడండి, ఇక్కడ చూసారా సింహాసనం లాగా ఉంది. ఈ సింహాసనం మీద కూర్చొని తపస్సు చేసేవాళ్ళంట 100 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. అండ్ అక్కడ చూడండి పెద్ద పెద్ద మిడతలు ఉన్నాయి. మిడతలా లేదు, వెరైటీగా ఉంది. మనకేంది అంటే తేళ్ళు ఏం లేకపోతే చాలు, అది వాడు బల్లిలు ఉన్నాయి. ఆయన చెప్పాడు కదా ఆల్రెడీ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇది ఫారెస్ట్ కదా, తేళ్ళు లేకుండా ఎలా ఉంటాయి. ఇక్కడైతే మంచిగా అది వదిలేస్తే ఇక్కడ మనకి ఇంకో గుహలాగా ఉంటుంది అనమాట కింద. అది ఏం లేదు, కింద అక్కడికి ఎండది. మేబీ కింద కూర్చునే వాళ్ళేమో దాన్ని క్లీన్ చేసి పెట్టారు అంతే. చూడండి కింద ఏముందో నేను వెళ్ళి చూపిస్తాను. ఇలా ఉంది, ఏం లేదు, చిన్న గుహ ఇక్కడ కూర్చోడానికి. ఇది చిన్న గుహ ఫ్రెండ్స్, ఏమీ లేదు. కానీ ఈ గుహలో ఒకటి చూసారా, ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఒక ప్లేస్ పెట్టారు. అంటే అప్పట్లో తపస్సు చేసుకునే ముందు దీపం వెలిగించేసి తపస్సు చేసుకునే వాళ్ళేమో అక్కడ ఈ దీపం కూడా పెట్టారు. ఈవినింగ్ టైమ్స్ లో మాత్రం అస్సలు రాకండి ప్లీజ్. వాటర్స్ ఇది చూడు ఇక్కడ ఏంటి, ఇది స్టోన్. అవును, చాలా ఇంట్రెస్టింగ్. అంటే దంచుకోవడానికి ఏమైనా పెట్టుకున్నారా? అంటే అప్పుడు ఉంటుంది కదా, పాతకాలం మనుషులు ఉండేవాళ్ళు కదా, రాయిని అలా చేస్తారు. అసలు భలే చేస్తారు. బాగుంది చూసారా, రాయి మధ్యలో హోల్ లాగా ఉంది, లేదంటే లింగం, హోల్లో వాటర్ ఉంది. లింగం కాదు అది. నైస్, మనకు తెలియని ఎన్నో ఉన్నాయి నేచర్ లో. ఇక్కడ స్లాంట్ వాటర్ వల్ల ఇలా వాటర్ ఏమన్నా వచ్చేవి, అది ఇలా హోల్ పడిపోయింది. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళే వే ఉంది చూసారా, కానీ వెళ్ళొద్దు ఇప్పుడు. ఎందుకు చాలా రిస్క్ అది. ఇక్కడికి రావడమే జారుకుంటూ వచ్చాము ఇక్కడ రావడానికి. మొత్తం రోడ్ చూసారా, ఇది ఒక రోడ్ లాగా ఉంది. బట్ అక్కడికి ఎండ్, ఇక్కడికి ఎండ్. ఇది కంప్లీట్ గా ఫుల్ ఫారెస్ట్. ఓకే, రిస్క్ చేసి రాకండి. ఓకే, చలో బాయ్ బాయ్ బాయ్.